మీ నీతులు చెప్తే మేము వినాలా? కాబట్టి ఇప్పటికైనా మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి. మేం కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడడం లేదు. మేం కక్ష అంటూ సాధించడం మొదలు పెడితే మీరెవ్వరు ఇక్కడ ఉండరు. మీరు అందరు చెర్లపల్లిలో చెంచడుగూడలో ఉండేవాళ్ళు. మీరు ఆనాడు కృష్ణమాదిగని వదలలే, రవిప్రకాష్ని వదలలే, రేవంత్ రెడ్డిని వదలలే, కనిపించిన ఎవరిని వదలలే. ఈ రోజు మీరు వెనుకేసుకొచ్చిన ఎవరైతే జర్నలిస్ట్ అనే ముసుగుదొడిగి మీరు పోయి కలిసి వచ్చిండ్రో, ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి మీరు జైలు వేస్తే ఆ అమ్మాయికి కూడా అడ్వకేట్ని పెట్టి బెయిల్ ఇప్పించింది నేను. ఇవాళ మీరు మీ దగ్గర అక్రమ సంపాదన ఉందని చెప్పి అబద్ధాలు ప్రచారం చేసి ఈ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని నోటికొచ్చింది మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? ఇప్పటికైనా 10 సంవత్సరాలు మీరు చేసిన అప్పులకు తప్పులకు తెలంగాణ రాష్ట్రం శిక్ష అనుభవిస్తుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ఉన్న అప్పు మీరు చెప్పినట్టు మేము ఒకవేళ 1,88,000